హైదరాబాదీ బిజినెస్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నదంటూ మొన్ననే బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీలను హెచ్చరించింది. దీంతో ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్, అసలు ఆట నిజం కాదని నమ్మే హ్యాటర్స్ కి ఈ వార్త మంచి కిక్నిచ్చింది. సాఫీగా సాగుతున్న ఈ టోర్నమెంట్లో మాకీ గొడవేంట్రా బాబు అని ఐపీఎల్ జట్లు అనుకుంటూ ఉండగానే ముంబై ఇండియన్స్ కారణంగా మళ్లీ ఫిక్సింగ్ దుమారం రాజుకుంటోంది. సన్ రైజర్స్తో తమ కంచుకోటైన వాంకడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నీతా అంబానీ అంపైర్ని కొనేశారంటూ ఆరెంజ్ ఆర్మీ గోల పెడుతున్నారు. ముంబై జట్టుపై ఈ ఆరోపణ రావడం ఇదేమీ కొత్త కాదు. ప్రతి ఏడాది ఐపీఎల్ అంపైర్లు ఇచ్చే కొన్ని నిర్ణయాలు కాంట్రవర్సీకి దారితీయడం ఆనవాయితీ. అయితే ఈ కాంట్రవర్సియల్ డెసిషన్స్ కేవలం ముంబై ఇండియన్స్కి అనుకూలంగా ఉండడం, అంపైర్లు ముంబై బ్యాటర్లకు సాఫ్ట్ కార్నర్ చూపించడం ఇదంతా ఐపీఎల్లో షరమామూలే. అయితే ఈ నిజానికి ముంబైకే కాదు, అంపైరింగ్ ఎర్రర్స్ ఇతర జట్లకు కూడా జరుగుతాయి. కానీ ముంబై 5 సార్లు ట్రోఫీ గెలవడంతో వారిపై జనరల్గానే ఇతర జట్ల ఫ్యాన్స్కు కుళ్ళుంటుంది. ఇలా ఎవరి వాదన వారిదే అయినా సన్ రైజర్స్పై మ్యాచ్లోనూ అంపైరింగ్ ఫాల్ట్ కనిపించడం బిగ్ డిబేట్కు కారణమైంది. నిజానికి మ్యాచ్లో ముంబై ఫీల్డింగ్లో తడబడింది. అయినా కూడా సన్ రైజర్స్ జట్టును తక్కువ స్కోర్కి కట్టడి చేయగలిగిన ఇండియన్స్ బ్యాటింగ్లో కొంత తడబడినా మ్యాచ్ మాత్రం గెలిచేశారు. కానీ ముంబై జట్టంటే కొంతైనా డ్రామా ఉండాల్సిందేగా మరి. అందుకే అంపైర్ నేను సృష్టిస్తా, డ్రామా ఉండండి అంటూ కమ్మిన్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిన రికెల్టన్ని వెనక్కి పిలిచాడు. నువ్వు బ్యాటింగ్ ఆడు బాబు, అసలు నువ్వు అవుటే కాలేదు అన్నట్టు డిక్లేర్ చేశాడు. విషయంలోకి వెళ్తే సన్ రైజర్స్ బౌలర్ జీషాన్ అన్సారీ వేసిన బంతిని కవర్స్ మీదుగా బౌండరీకి తరలిద్దామనుకున్న రికెల్టన్ కమ్మిన్స్కి దొరికిపోయాడు. డైవ్ చేసి మరీ క్యాచ్ పట్టిన కమ్మిన్స్ హమ్మయ్య, ఇక్కడి నుంచి మ్యాచ్ మన వైపుకి తిరుగుతుంది అనుకున్నాడు. ఆ తర్వాత బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చి నెక్స్ట్ బాల్ ఎదుర్కోవడానికి సిద్ధమవుతుండగానే అంపైర్ రికెల్టన్ను వెనక్కి పిలవాలని ఆర్డర్ వేశాడు. కారణం, జీషాన్ బౌలింగ్ వేస్తున్నప్పుడే వికెట్ కీపర్ హెన్రిక్ క్లాసెన్ స్టంప్స్ పైన గ్లౌజెస్తో రెడీగా ఉండడం. రూల్ ప్రకారం వికెట్ కీపర్ తన స్టంప్స్ వెనకాలే ఉండేలా చూసుకోవాలి. కానీ అప్పుడప్పుడు ఎంతోమంది కీపర్లు తమకి తెలియకుండానే బాల్ని క్యాచ్ చేయాలి అనే ఉద్దేశంతో స్టంప్స్ దాటి పెట్టేస్తుంటారు. ఇది కెమెరాలో రికార్డైనా అంపైర్లు టైంకి చూసి వార్నింగ్ ఇచ్చింది ఎప్పుడూ జరగలేదు. సన్ రైజర్స్ దురదృష్టానికి నిన్న అందులోనూ ఇంపార్టెంట్ వికెట్ పడిన బాల్ని క్లాసెన్ చీట్ చేశాడంటూ అంపైర్ నో బాల్గా డిక్లేర్ చేసి ర్యాన్ రికెల్టన్ని వెనక్కి పిలిపించి ఫ్రీ హిట్ డిక్లేర్ చేశాడు. అంతే, సన్ రైజర్స్ అభిమానుల కోపానికి అంతు లేకుండా పోయింది. దీంతో అంపైర్ని కూడా ఎడాపెడా తిట్టడం మొదలుపెట్టారు. క్లాసెన్ చేసింది తప్పే అయినా డెడ్ బాల్గా డిక్లేర్ చేయాలి గాని నో బాల్ ఇవ్వడం ఏంటి అంపైర్ మహాశయ అంటూ సోషల్ మీడియాలో ఎక్స్పర్ట్స్ కూడా వాపోతున్నారు. నిజానికి ఎంసీసీ రూల్స్ ప్రకారం అది నో బాలే. అయితే అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్లనే సన్ రైజర్స్ ఓడిపోయారా అంటే కాదు. కానీ పలుమార్లు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు చేసిన తప్పుల్ని పట్టించుకునే అంపైర్లు వేరే జట్లు ఏ తప్పులు చేస్తే మాత్రం ఇట్టే పసిగట్టడం ఎంతవరకు న్యాయమని ఫ్యాన్స్ కడిగి పారేస్తున్నారు. ఈ ఘటనపై మీరేమంటారు? కామెంట్స్లో తెలియజేయండి.